హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి పూజ రొటీన్ అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా చేస్తాను ఏంటి నా పూజ రొటీన్ కొంచెం షేర్ చేయండి అని చాలా మటుకు నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. పర్సనల్ మెసేజెస్ కూడా చేశారు. లైక్ నార్మల్గా మీరందరూ ఎలా చేసుకుంటారో నేను కూడా అంతే చేస్తాను. బట్ మా ఇంట్లో పూజా విగ్రహాలన్నీ సిల్వర్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా కొన్ని డిఎమ్స్ వచ్చాయి. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి, ఎప్పుడెప్పుడు వాష్ చేస్తారు అన్నట్టుగా. సో ఏం లేదండి, నాకు ఎప్పుడు కుదిరితే ఎప్పుడు నచ్చింది అనుకుంటే అప్పుడు వాష్ చేసేస్తాను. ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ అలా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా వాష్ అయితే చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి నార్మల్ రొటీన్ అనమాట. ఇంకా కొన్ని డిఎమ్స్ వచ్చేసి నా ఈ డ్రెస్ గురించి వచ్చాయి. ఎక్కడ తీసుకున్నారు ఏంటి, ఎంత ప్రైస్ పడింది ఇది అనేసి. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. జస్ట్ ర్యాండమ్గా అలా ఆర్డర్ చేశాను. బట్ నాకు గుర్తు కూడా లేదు ఈ డ్రెస్ ఆర్డర్ చేసినట్టు. బట్ ఈ డ్రెస్ నేను వేసుకున్న తర్వాత నేను రీసెంట్లీ ఇన్స్టాలో కూడా ఒక షార్ట్ పోస్ట్ చేశాను. ఆ షార్ట్ చూసిన తర్వాత చాలా మెంబర్స్ నాకు కామెంట్ చేశారు పర్సనల్గా. చాలా చాలా బాగుంది, ప్రెట్టీగా ఉంది చూడడానికి. కలర్ కూడా చాలా బ్లూగా ఉంది, లైక్ నావీ డార్క్ బ్లూ అనమాట. సూపర్ కలర్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఒకలాగుంటుంది, బట్ వచ్చిన తర్వాత ఒకలాగుంటుంది కలర్. బట్ ఇది నేను ఎలాగైతే రావాలి అని అనుకున్నానో సేమ్ అదే బ్లూ వచ్చింది. నాకు మోస్ట్లీ బ్లూ అన్నది నచ్చదు, బట్ ఇందులో బ్లూ పైన వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి. సో ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా. ఇంత డార్క్ కలర్ ఇదే ఫస్ట్ టైం నేను వేసుకోవడం. ఇది స్ట్రెచబుల్ అనమాట, మనకి చాలా సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్గా స్ట్రెచింగ్ బాడీకి అతుక్కొని ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్. చాలా స్మూత్గా ఉంది. క్లాత్ కూడా చాలా హెవీగా లేకుండా చిరాగ్గా లేకుండా మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ దాకా క్యారీ చేశాను. బట్ స్టిల్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో అది డ్రెస్ గురించి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను ఈ లింక్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, రీసెంట్గా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని కూడా నాకు డిఎమ్స్ వస్తున్నాయి. యా, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్, అంటే ఇష్యూస్ అంటే లైక్ నో ఇష్యూస్ అనమాట. కొంచెం బిజీ షెడ్యూల్ ఉందన్నమాట. సో అందుకోసమే నాకు ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. యా, ఐ విల్ బీ వెరీ సూన్. తొందరగా నేను అప్డేట్, నా వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. సో వెరీ సూన్ ఐ విల్ కీప్ అప్డేటింగ్ అనమాట. బట్ ఇన్స్టాలో, షార్ట్స్లో, రీల్స్లో నేను అన్ని అవైలబుల్గానే ఉన్నాను. ఎవ్రీడే నేను పోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఎవరైతే నన్ను ఫాలో అవ్వట్లేదో ఒకసారి వెళ్ళి నా ఇన్స్టా ఐడి అండ్ యూట్యూబ్ షార్ట్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అనమాట. యా, వెరీ సూన్ నేను నా ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ యా, సమ్ టైమ్స్ అలా కొన్ని టైమ్స్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా, లైక్ ఈ వింటర్ సీజన్ ఒకటి, దట్టు పిల్లలకి కొన్ని హాలిడేస్ వచ్చాయి. ఇక్కడ మాకు క్లైమేట్ కూడా ఎలా ఉందంటే ఫుల్గా వర్షం పడేలాగా ఉంది. ఈ వింటర్ సీజన్ ఒకటి, సో అన్నీ మైల్డ్ అప్ అయి వచ్చేసాయి. లైక్ ఫీవర్, డిజీనెస్, సిక్నెస్ అలా ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఎండ లేదు, చాలా గట్టి ఎండ అసలు చూడలేదు. దగ్గర దగ్గర ఒక 1 వీక్ అయిపోతుంది. చాలా ఈ చల్లదనం వల్లనో క్లైమేట్ వల్లనో తెలియదు కానీ, బట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది. నథింగ్ మోర్ అనమాట. వెరీ సూన్ నేను మీ అందరితో కనెక్ట్ అయి ఉంటాను. టైం దొరికినప్పుడంతా నేను అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ చాలా డేస్ అయిపోయింది ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేసి. ఎలాగో నేను పూజ చేసేటప్పుడు ఈ రొటీన్, లైక్ ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే నేను షూట్ చేశాను. కొన్ని డిఎమ్స్ వచ్చాయి నాకు, పూజ అండ్ డీటెయిల్స్ కొన్ని షేర్ చేయండి అనేసి. ఎలాగో షూట్ చేశాను అనేసి పోస్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ సిల్వర్ వెజల్స్ అన్ని ఎలా క్యారీ చేస్తారు, అంటే ఎలా చేస్తారు అన్నట్టుగా కూడా, నార్మల్గా మనం ఎలాగైతే పూజలు లైక్ మండే, ఫ్రైడే, థర్స్డే అలా చేస్తారో, సో సేమ్ యాజ్ టీస్ నేను కూడా అంతే అండి.
ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్స్ అనమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మా పిల్లలు పట్టుకొని షేక్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆరతి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందుకే ఈ వీడియో అటు ఇటు తిరుగుతూ ఉందనమాట. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నవి చేస్తూ ఉంటారు కదా పిల్లలు. సో ఆ ఎక్స్పెరిమెంట్ వీడియో అనమాట ఇది. సో ఈవినింగ్ పూజ అయిపోయింది. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ పూజ కానీ మార్నింగ్ పూజ కానీ అట్లీస్ట్ డైలీ ఏదో ఒక టైంలో పూజ చేయడానికి ట్రై అయితే చేయండి. నేను కూడా హార్డ్గా ట్రై చేస్తున్నాను. కార్తీక మాసం మోస్ట్లీ 1 or 2 days స్కిప్ అయి ఉంటుంది. మిగతా డేస్ అంతా పెట్టాము. బట్ అదే కంటిన్యూ చేయాలి. ఎవ్రీ ఈవినింగ్, మార్నింగ్ అంటే బిజీ షెడ్యూల్ వల్ల కుదరదు అని అనుకుంటాం, కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా పూజ చెయ్యాలి, దీపం పెట్టాలి అని నేను ఒక ఛాలెంజింగ్ లాగా అనుకున్నాను. బట్ ట్రై చేస్తూ ఉన్నాను. ఈవెన్ నాతో కాకపోతే మా పిల్లలన్న దీపం పెడుతూ ఉన్నారు. సో అదండి నా ఈ చిన్న వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. వెరీ సూన్ ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్ అనమాట. నేను నా పాత రొటీన్ ఎలాగైతే ఉందో ఎవ్రీ ఆల్టర్నేట్ డే నా ఫుల్ లెంత్ వీడియోస్ అన్నవి మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.